నమస్తే 99 టీవీకి స్వాగతం. వై నాట్ 175 ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నమ్మకం. ఖచ్చితంగా జగన్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కూటమికే విజయ అవకాశాలు ఉంటాయి అన్నది కూటమి నేతల నమ్మకం. సో ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే జరగబోతూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి పార్టీ చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చామని చెప్పి ప్రతి పార్టీ చెబుతోంది. సో ఏ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ అభ్యర్థుల విజయ అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి, ఈ అంశాలన్నిటికీ సంబంధించి రణక్షేత్రంలో మనం మాట్లాడదాం. ఇవాళ నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఆచంట నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ఆచంట నియోజకవర్గం ఇక్కడ పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర, పోడూరు. పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర సంపూర్ణంగా ఈ ఆచంట నియోజకవర్గంలోకి వస్తాయి. ఇక పోడూరు పాక్షికంగా ఆచంట నియోజకవర్గంలోకి వస్తుంది. ఓటర్ల సంఖ్యను ఒకసారి గమనిస్తే పురుషులు 88,406, స్త్రీలు 90,348, మొత్తంగా 1,78,755 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే 2004 వరకు ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2004 తర్వాత ఇది జనరల్ కేటగిరీలోకి వచ్చింది. కాంగ్రెస్, తెలుగుదేశం 4-5 సార్లు ఇక్కడ గెలుపొందాయి. సిపిఐ, సిపిఎం 4 సార్లు గెలుపొందాయి. ఇక్కడ కమ్యూనిస్టులు చాలా బలంగా ఉంటారు. ఆచంట నియోజకవర్గం అంటే కమ్యూనిస్టుల అడ్డగా ఉండేది ఒకానొక సందర్భంలో. కానీ సత్యనారాయణ, దిగుపాటి రాజగోపాల్ ఇక్కడ 2 సార్లు గెలిచారు. టీడీపీలో మంత్రి అయిన పీతల సుజాత కూడా మొదటిసారి ఇక్కడే విజేత అయ్యారు. ఆచంట నియోజకవర్గం నుంచి 2014లో పీతల సుజాత ఇక్కడి నుంచే గెలిచారు, మంత్రి కూడా అయిన పరిస్థితి. ఇక సామాజిక ముఖ చిత్రాన్ని పరిశీలిద్దాం. సెట్టుబల్జులు, కాపులు ఇక్కడ కీలకంగా ఉన్నారు. సెట్టుబల్జులు 24%, కాపులు, తూర్పు కాపులు కలిసి 25%, ఎస్సీలు 20%, కమ్మ 7%, రెడ్డి 6%, ఇతర కులాలు. 2014 ఎన్నికల ఫలితాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. పితాని సత్యనారాయణ 63,549 ఓట్లు అక్కడ సాధించారు. ముదునూరి ప్రసాద్ రాజు ఇప్పుడు ప్రజెంట్ నర్సాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనే ఇక్కడ నర్సాపురంలో అభ్యర్థి కూడా. ఆ అభ్యర్థి అప్పుడు 2014లో అక్కడ పోటీ చేశారు, ఆచంట్లో ఓడిపోయారు. మెజారిటీ చూసుకుంటే జస్ట్ 3%, 3,920 ఓట్లు. ఇక 2019 ఎన్నికల ఫలితాలను ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ త్రిముఖ పోరు జరిగింది. జనసేన పార్టీ విడిగా పోటీ చేసింది 2019 ఎన్నికల్లో. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆయనకి 66,000 ఓట్లు వచ్చాయి. పితాని సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే 53,000 ఓట్లు వచ్చాయి. జవ్వాది విజయరాం గట్టి పోటీ ఇచ్చారు, 13,993 ఓట్లు వచ్చాయి. ఒకటి గమనించాలి, ఇక్కడ 53,000 ప్లస్ 13,000 66,000. అంటే జనసేన పార్టీ విడిగా పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా అది శ్రీరంగనాథరాజుకు వచ్చిన ఓట్లు. అంటే విడివిడిగా పోటీ చేయడం వల్ల అప్పుడు నష్టం జరిగింది, ఇప్పుడు కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉండొచ్చు అనేది ఒకసారి మనం గమనిద్దాం. బరిలో ఉన్న అభ్యర్థులు చెరకువాడ శ్రీరంగనాథరాజు, అలాగే కూటమి తరపున తెలుగుదేశం పార్టీకి అక్కడ టికెట్ వచ్చింది. పితాని సత్యనారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరకువాడ శ్రీరంగనాథ్ గురించి, అతనికి ఉన్న విజయావకాశాల గురించి, ప్లస్లు మైనస్ల గురించి కూడా మనం మాట్లాడుకుంటే, ఆయన మంచి వ్యాపారి, బిజినెస్ మెన్, ఆయనకి మంచి పేరుంది. రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ఆయన. అత్తిలి నియోజకవర్గం ఉండగా 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీరంగనాథరాజు పోటీ చేశారు. ఆ తర్వాత అత్తిలి నియోజకవర్గం కనుమరుగైంది, తణుకు నియోజకవర్గంగా మారిన పరిస్థితి. ఇక 2019లో ఆచంట వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మంత్రి పదవి కూడా వరించింది. ఇతర శాఖల్లో, ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటారు శ్రీరంగనాథరాజు అనే ఆరోపణ ఆయనకి మైనస్గా చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పితాని సత్యనారాయణ మాజీ మంత్రి, చాలా సీనియర్ నాయకుడు, సెట్టుబల్జ సామాజిక వర్గంలో. సొంత ఊరు పాలకొల్లు మండలంలో లేసు వ్యాపారం ఉంది. లేసు వ్యాపారిగా మంచి పేరు సంపాదించారు. 2009లో పెనుగొండ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఫస్ట్ టైం కంటెస్ట్ చేశారు. ఆయన ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 2014లో ఆచంట నుంచి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019లో ముక్కోన పోటీలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు. ఇక వైసీపీ అభ్యర్థి అతి విశ్వాసం దెబ్బతీస్తుందని ఆయన అనుచరులే చెబుతూ ఉన్నారు. వాస్తవంగా పార్టీలో అసమ్మతివాదులు విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అసమ్మతివాదులు ఉన్నారు, కొంతమంది అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ఓట్లు గెలుపుకు సరిపోయి ఉండేవనే వాదన వినిపిస్తోంది కూటమి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 53 + 13
తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు కలిపితే 66 వేల ఓట్లు శ్రీరంగనాథరాజుకు వచ్చాయి. ఇప్పుడు రెండు కలిపి పొడి చేస్తూ ఉన్నారు కాబట్టి కూటమిలో ఇద్దరు కలవడం వల్ల అండ్ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఖచ్చితంగా ఇది పితాని సత్యనారాయణకి విజయ అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. అదే నమ్మకాన్ని కూటమి నాయకులు కూడా చెబుతూ ఉన్నారు. వైసీపీ వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని టీడీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.